భారత్ మాతాకి జై. భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ 50 సంవత్సరాలుగా మరి భారతదేశ ప్రజలను పరిపాలిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను మరి ఏ రకమైనటువంటి సక్రమమైన సజావమైనటువంటి పరిపాలన అందించకుండా ఇన్నాళ్ళు చేసింది కాకుండా మరి వారి సంతతి అయినటువంటి రాహుల్ గాంధీ మొన్న అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ నగరంలో జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో ఒక సెమినార్లో మాట్లాడుతూ భారతదేశం ఒక పనికిమాలిన దేశం, భారతీయులందరూ కూడా పనికిమాలిన హిందూ ధర్మం సనాతన ఆచరణలు ఆచరిస్తూ భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి మాకు గనక అధికారం వచ్చినట్లయితే మరి దళితేతరులు, బీసీ వర్గాలు, గిరిజనుల యొక్క రిజర్వేషన్ అన్నిటిని రద్దు చేసి వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా చేస్తాం, అలాగే ముస్లిమ్స్కి 10% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ భారతదేశ మహిళలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే సిక్కుల గురించి కూడాను వారి తలపాగా గురించి వాళ్ళ యొక్క ఆచారాల గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఇలాంటి తప్పుడు మాట్లాడే ఒక రాహుల్ గాంధీ మన దేశానికి ఒక రాజకీయ నాయకుడు అవటం మనం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దేశంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసిన విషయమే. మరి కరోనా వచ్చిన సమయంలో మరి 130 కోట్లకు పైగా మరి ప్రజలకి సక్రమమైనటువంటి టైంలో వ్యాక్సిన్ అందజేసి మరి ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి అలాగే ఇవాళ ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశం భారత్ వైపు తిరిగి చూస్తుంది. ఒకానొకప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఇతర దేశాల నాయకులు భారత్ అంటే చాలా చిన్నచూపుగా అవమానకరంగా మరి చూసేవాళ్ళు. ఇవాళ మన భారత్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గౌరవంగా తలెత్తుకుని తిరిగే దిశలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా మరి రూపొందించుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకులు మనకి ఉండటం, ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, విదేశాల్లో మన జాతి యొక్క గౌరవాన్ని మరి తగ్గించే విధంగా మాట్లాడటం మనం చేసుకున్నటువంటి దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళను సుప్రీంకోర్టు కేసు సుమోటోగా తీసుకొని రాజద్రోహం కింద కేసు నమోదు చేసి తక్షణమే వీళ్ళపై మరి ఉరి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ విదేశాల్లో బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానంటుంది. డౌన్ రాహుల్ గాంధీ, డౌన్ రాహుల్ గాంధీ. సమాధానం చెప్పాలి.